పల్లెకు పయనమైంది. సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకునేందుకు జనమంతా ఊరి బాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సెలవులు రావడంతో విజయవాడ రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన వారు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కలకల్లాడుతున్నాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం 65వ నంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వరుస సెలవులు కావడంతో ఉదయం నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఎక్కువ టోల్ బూతులు ఓపెన్ చేశారు. కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 70,000 వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఇవాళ రద్దీ మరింత పెరిగిందని అధికారులు చెప్పారు. టోల్ ప్లాజా దగ్గర వాహనాలకు ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఏపీలోని నందిగామ దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వై జంక్షన్ వద్ద రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాహనాలతో కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వాళ్లతో రద్దీ బాగా పెరిగింది. వాహనాల రద్దీ పెరగటంతో పోలీసు బందోబస్తు పెంచారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులు ఎక్కువగా ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో తెలుసుకుని బస్సుల్ని అందుబాటులో ఉంచుతున్నారు. బస్సు ఛార్జీలు పెంచకపోవడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది దగ్గరుండి ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఉంది. సొంత ఊళ్లకు వెళ్లే వారితో పాటు అయ్యప్ప స్వాములు కూడా శబరిమలకు వెళ్తుండటంతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు స్పెషల్ టీంలు భద్రత పర్యవేక్షిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ, బెంగళూరు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల్లో ప్రజలు గోదావరి జిల్లాలకు తరలి వస్తున్నారు. దీంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ని పరిశీలించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా టోల్ ప్లాజా సిబ్బంది చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ గా నడిచే రైళ్లకు అదనంగా ట్రైన్స్ ని నడుపుతోంది. వీటిలో కేవలం సంక్రాంతికి వెళ్లే వారి కోసమే 150కి పైగా ట్రైన్స్ రన్ చేస్తుంది. ఎన్ని ట్రైన్స్ నడుపుతున్నా ఊరికి వెళ్లే ప్రయాణికులకు సీట్లు దొరకడం గగనమవుతోంది. రైళ్లలో సీటు దొరికితే ఇక ఎంబీబీఎస్ సీటు దొరికినట్లే, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికినట్టే ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్లో రిజర్వేషన్ ఓపెన్ కాగానే క్షణాల్లోనే ఫుల్ అయిపోతున్నాయి. ట్రైన్స్ లో టికెట్ దొరకని వారు బస్సుల వైపు చూస్తున్నారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రోడ్డు రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువగా స్పెషల్ బస్సులను వేశారు. వాటికి స్పెషల్ ప్రైస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రత్యేక సర్వీసులు ఎక్కువగా లేకపోవడంతో జనాలకు ప్రైవేట్ ఆపరేటర్లు దిక్కయ్యారు. తెలుగు వారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఎంత దూరంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతికి ఊరు వెళ్లాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. పండుగ 2 నెలల ముందు నుంచే ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఆఫీసుల్లో ఇచ్చే హాలిడేస్ ఎన్ని, పెట్టాల్సిన లీవులెన్ని అని ముందే ప్రిపేర్ చేసుకుంటారు. మరి ఆ సెలవులు రానే వచ్చాయి. ఇంకేముంది, జనం రైట్ అంటూ ఊరెళ్తున్నారు. అందుకే హైదరాబాద్లో ఏ బస్టాండ్ చూసినా, ఏ రైల్వే స్టేషన్ చూసినా రద్దీతో కనిపిస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రోడ్లు జామ్ అయ్యాయి. బతుకు తెరువు కోసం వచ్చి వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఏదో వాహనం పట్టుకొని ఊరెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ట్రైన్స్, ప్రైవేటు వాహనాలు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇలా పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తున్న జనంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ప్రతి ఏటా కనిపించిన సీన్లే ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. టోల్ ప్లాజాల వద్దే కాకుండా హైదరాబాదు శివారు ప్రాంతాలు, బెంగళూరు శివార్లలో ట్రాఫిక్ జామ్ జనాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ రూట్లో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం డ్యూటీ చేస్తున్నారు.